మనము ఆయన సొత్తు. మనం ఎవరండి? దేవుని సొత్తు, దేవుని బిడ్డలం, దేవుని సొత్తై ఉన్నాం మనం. ఎందుకంటే ఆయన కొన్ని సంవత్సరాల క్రితము ఆయన మన కొరకు ఆయన కలవరి శిలువలో రక్తం ఇచ్చి నిన్ను నన్ను వెల చెల్లించాడు. మీ కొరకు వెల చెల్లించినప్పుడు ఆయన సొంతమా కాదు మరి మనం ఎవరు? మరి వెల చెల్లించినప్పుడు ఆయన సొంతం. ఆయన చెప్పిన విధంగా మనము ఉండాలి. అవునా కదా? మనము ఏదైనా వస్తువు కొనుక్కున్నామంటే దాన్ని మన ఇష్టం, మనం ఏదైనా చేస్తాం. దాన్ని ఎందుకు చేస్తామనే అధికారం దానికి లేదు. ఎందుకంటే అది వెల ఇచ్చి కొనుక్కున్నాం. నిన్ను నన్ను కూడా మనందరినీ కూడా దేవుడు వెల ఇచ్చి కొన్నాడు. హల్లెలూయా! రక్తం ఇచ్చి కొన్నాడు. అందుకే మనము ఆయన ఈరోజు మనం మీరు గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనము ఈ స్థితిలో ఉన్నాము అంటే కేవలం దేవుడి యొక్క కృప. దానికి కారణము దేవుడు. మనం ఇలా కుటుంబం కలిగి ఉన్నామంటే, నేనున్నాను, నా కుటుంబంగా నేను ఇలా కలిగి ఉన్నానంటే దానికి కారణం యేసయ్య. మనందరూ కుటుంబాలు కలిగి ఉన్నామంటే దేవుని యొక్క కృప. మనము అపారమైన ప్రేమ, మనమంటే దేవునికి అపారమైన ప్రేమ. హల్లెలూయా! ఒక సంపద కలిగి ఉన్నామంటే దేవుని యొక్క కృప. మనం ఒక వాహనం కలిగి ఉన్నామంటే దేవుని యొక్క కృప. మనం ఒక సొంత గృహం కలిగి ఉన్నామంటే దేవుని యొక్క కృప. పేరు ప్రఖ్యాతలు మనకు ఒక బంధువులు అందరూ కలిగి ఉన్నామంటే దేవుని యొక్క కృప. దానికి కారణము కూడా ప్రతి దానికి మనం ఏదైతే పొంది ఉన్నామో ప్రతిదీ దేవునే కారణము. హల్లెలూయా! దేవుడు లేకపోతే మనకి ఇవన్నీ కలిగేవి కావు. హల్లెలూయా! ఎందుకంటే మన మీద దేవునికి అపారమైన ప్రేమ, అపారమైన ప్రేమ మన మీద దేవునికి. అందుకే మరి ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు మనతో, అది ప్రేమ కదా, మీరంతా నా బిడ్డలు కదా, మీరంతా నా కుమార్తెలు, నా కుమారుడు, నా తల్లి, నా బిడ్డలు కదా మీరు. మరైతే మన మీద ఒక నింద వేస్తున్నాడు దేవుడు. మన మీద ఒక నింద మోపుతున్నాడు మన మీద. చూడండి ఒకసారి యెషయా గ్రంథం తెరవండి. పరిశుద్ధ గ్రంథములు తెలిసి యెషయా గ్రంథము 1వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథములు తెరిచి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి మనము చదువుతున్నప్పుడు దేవుడు మనతో శుద్ధిగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 2వ వచనం చదవండి. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుమో, భూమి చెవి ఎత్తుమో, నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుడు సెలవిచ్చుచున్నాడు మనతో, అందరితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు మనందరితో. ఏమని? ఆకాశమా విను. మనం ఏదంట భూమి ఆకాశములను సాక్షులుగా ఉంచాడంట దేవుడు. తెలుసా నీకు? మన మీద భూమిని ఆకాశములను సాక్షులుగా ఉంచినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవిలకు. ఏమని? ఎందుకు అంటున్నాడంటే, నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని. ఇదిగో నా పిల్లలను నేను పెంచాను. ఏమని? తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చినప్పటి నుండి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి మిమ్మల్ని అభివృద్ధి ప్రదంలోకి మిమ్మల్ని నిలిపి ఒక కుటుంబంలో ఉండటానికి, లేదంటే ఈ లోకంలో ఒక విలువైన వ్యక్తిగా మీరు ఉండటానికి మీకున్న సమస్తం నేను మీకు కలుగు చేశాను కదా. మీరు ఈ స్థితిలో ఉండటానికి కారణం నేను కదా. అయితే నా పిల్లలు ఏం చేశారంట అక్కడ చదవండి ఒకసారి. నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేసి తిని.
అయితే వారు నా మీద ఏం చేశారట? తిరుగుబాటు చేశారు. హల్లెలూయా. చూడండి, మనము తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాము. మనం పెంచి పెద్ద చేశాడు, కానీ మనం చేయవలసింది ఇదేనా? ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థితిలో ఉంచి నిన్ను ఆరోగ్యవంతునిగా, లేకపోతే ఇదిగో నువ్వు సమస్తం కలిగిన వాడిగా నిన్ను నన్ను దేవుడు ఉంచి ఒక స్థానం నీకు కల్పించిన దేవునికి మనం ఇవ్వవలసిన మర్యాద ఇదేనా? దేవుణ్ణి ప్రేమించవలసిన విధానము ఇదేనా అని ఎవరితో చెబుతున్నాడు? ఆకాశంతో చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే మనము సృష్టించక మునుపు ముందుగా ఎవరు సృష్టించాడు? భూమిని ఆకాశములను సృష్టించాడు దేవుడు. ఈ లోకములో మనల్ని సృష్టిస్తున్నప్పుడు ఎవరు సాక్షులుగా ఉన్నారు? భూమి ఆకాశము సాక్షులుగా ఉన్నారు. ఈ లోకంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే ఎవరు నమ్మరు. అందుకనే తన బిడ్డలు ఏం చేస్తున్నారట? తిరుగుబాటు చేస్తున్నారట. హల్లెలూయా. మనం ఈ రోజులో అనేక మంది ఎలా ఉన్నారంటే దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా మన జీవితాలు. తిరుగుబాటు చేయటం అంటే ఏంటి? మనల్ని పెంచి పెద్ద చేసి ఈ స్థితిలో ఉంచిన దేవాది దేవుణ్ణి తిరుగుబాటు చేస్తున్నాం. దేవుని సన్నిధిలో రాలేకపోతున్నాం. దేవుని కొరకు జీవించలేకపోతున్నాం. దేవుని కొరకు ఏదైనా మన జీవితంలో చేయలేకపోతున్నాము. నీతిమంతులుగా ఆయన సంతోషపరచలేకపోతున్నాము. హల్లెలూయా. కుమారుడు కుమార్తెలు మంచి పని చేసామనుకోండి, తల్లిదండ్రులు ఎంతగా సంతోషిస్తారు, ఎంతగా ఆనందిస్తారు. దేవుడు కూడా మీ నుంచి నా నుంచి కూడా అదే, నా బిడ్డలు నాకు ఇష్టానుసారంగా జీవిస్తే నాకు ఎంతో ఆనందం, నాకు ఎంతో పేరు. కానీ మనం ఆయనకి ఇష్టమైన రీతిగా మనం జీవించకపోతే నేను పెంచి పెద్ద చేసి నేను కని నీవు సృష్టించిన దేవుడు ఎంతగా బాధపడుతున్నారో ఒక క్షణమైన మనం ఈ లోకంలో ఆలోచించాలి. నేను దేవుని బిడ్డను ఎరిగి దేవుని ప్రేమను రుచి చూసి మరి నా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించకపోతే దేవుడు ఎంత బాధపడుతున్నాడు అనే కొంచెం కూడా ఆలోచన లేకుండా చాలా మంది దేవుణ్ణి ఎరిగిన బిడ్డలే దేవుని యొక్క సన్నిధిని దేవునికి ఇష్టమైన రీతిగా ఏం చేయలేకపోతున్నారు, జీవించండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేశాను ఆకాశమా అలకించు. కానీ నా పిల్లలు నా మీద ఏం చేయబడ్డారంట? హల్లెలూయా. దేవుని వారు గుర్తించుకోండి, మనము గుర్తించుకోండి. అందుకే అంటున్నాడు, నేను పెద్ద చేశాను కదా, మీకు కలిగి ఉన్న సమస్తానికి కారణం లేదు కదా, మరి మీరు కదా నన్ను ఆరాధించాల్సింది పోయి, నన్ను ప్రేమించాల్సింది పోయి, నా సన్నిధికి వచ్చి నన్ను ఆరాధించాల్సి స్తుతించి మహిమపరచాల్సింది పోయి, మరి ఎందుకు నా బిడ్డలు లోకం వైపు చూస్తూ ఉన్నారు? నన్ను ఎందుకు ప్రేమించడం లేదు? ఇదిగో నా కొరకు ఎందుకు ఈ లోకంలో జీవించడం లేదని తండ్రి ఎంతగానో మనల్ని చూసి పడుతున్నాడండి. ఆకాశంతో చెబుతున్నాడు, భూమితో చెబుతున్నాడు, నా పిల్లలు నాకు వాళ్ళు ఎదురు తిరిగారయ్యా, నన్ను కదా ఇంత చేసినని అనుకుంటున్నారు. నేను ఈ స్థితిలో ఉండటానికి కారణము నా జ్ఞానము, నా పితరులు ఇచ్చిన ఆస్తులు. తెలుసా, ఎంతో మందికి ఎన్నో ఆస్తులు ఉన్నాయి, కానీ చాలా మంది దగ్గర ఆస్తులు లేవు. ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని యొక్క కృప మాత్రమే. నిజంగా అండి, మనం ఇలా బ్రతుకుతున్నామంటే ఆయన మనము బ్రతికిస్తున్నాడు కాబట్టే మనము బ్రతుకుతున్నాము. హల్లెలూయా. ఆయన కృప చూపుతున్నాడు కాబట్టి మనం ఇలా ఊపిరి తీసుకోగలుగుతున్నాం. హల్లెలూయా. ఆయన ఒక్క క్షణం ఆపేసినట్టే ఏం జరుగుతుందో ఆయన సమస్తము ఇచ్చిన దేవుడు. మనము ఆయన ఇస్తేనే మనం ఇవన్నీ కలిగి ఉన్నాం. హల్లెలూయా. బలం ఇచ్చిన ఆయన ఇచ్చిన కృప, కుటుంబం ఇచ్చిన ఆయన కృప, ఒక వ్యాపారం చేస్తున్నామంటే ఆయన కృప, ఒక బిజినెస్ చేస్తున్నామంటే ఆయన కృప, ఒక జాబ్ చేస్తున్నామంటే ఆయన కృప. ఆయన ఇస్తేనే మనకు ఇవన్నీ, లేకపోతే మనల్ని బట్టి ఏమొస్తుందండి? ఏ విలువ ఉంది మనకి? అసలు విలువ లేదు మాదిరిగా ఉన్నాం. తెలుసా, మనకు కొంచెమైన విలువ లోకంలో లేదండి. ఆయన ఎప్పుడైతే మన కొరకు రక్తము కార్చి
ప్రాణం ఇచ్చి తిరిగి లేచాడో మనకి ఇలువ కలిగిపోయింది. హల్లెలూయా. అర్హత లేని మనల్ని దేవుడు అర్హులుగా చేశాడు. దేవుని రాజ్యానికి వారసులుగా మనం చేశాడు. లేకపోతే మనకి ఏమనుకుంటుందండి? ఇప్పుడు నాకు ఏం లేదు. అనేక మంది వచ్చి బాగున్నావా అని పలకరించడానికి కారణం మనకు తెలుసా? మాకేమైనా ఆస్తులు ఉన్నాయి ఇక్కడ, మాకేమైనా బలగం ఉందా? లేదు. దేవుని ప్రేమ పట్టినట్టు, దేవుని ప్రేమను బట్టి మమ్మల్ని పాలిస్తూ ఉన్నా, దేవుని ప్రేమను బట్టి మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నా. ఆయన ప్రేమ, ఆయన కృప లేకపోతే మనకి విలువ లేదు. మనం ఈ రోజుల్లో దేవుడు బాధపడుతున్నాడు నిన్ను నన్ను చూసి. మరి ఆయన గురించి దాని పిల్లలమైన మరణను బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? దుఃఖిస్తున్నాడంట, బాధపడుతున్నాడంట. అయ్యో, ఇవన్నీ ఇచ్చింది నేను కదా, మీ ఈ స్థితిలో ఉండటానికి నేను కదా. తల్లి గర్భంలో నుంచి మనం ఎలా వచ్చాం? దిగంబరిగా వచ్చాం. ఒంటి మీద నువ్వు పోగు లేకుండా వచ్చాం. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? అన్ని కలిగి ఎవరైనా ఇచ్చింది. మరి ఆయన ఆరాధించడానికి మనం వెళ్తుంటున్నారు లక్ష్యం. ఆయన కొరకు ఈ లోకంలో జీవించాలంటే కష్టం, ప్రార్థించాలంటే కష్టం, దేవుడి సన్నిధికి రావాలంటే కష్టం, దేవుని యొక్క మాటలు వినాలంటే కష్టం, పాట పాడాలంటే కష్టం, దేవుని పని చేయాలంటే కష్టం. మనిషి తనకున్న దాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? గర్విస్తున్నాడు. దేవుడు దాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? అయ్యో, నా పిల్లలు తెచ్చి పోషించారు కదా, మరి నా బిడ్డ నా మీద తిరుగుబాటు ఏంటి? కొట్టడం కాదు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయటమే. దేవుడు చేయవలసిన పని చేయకుండా మనం ఎప్పుడైతే ఉంటామో అదే. హల్లెలూయా. మరి మనం తండ్రి లాంటి దేవుణ్ణి లెక్క చేయకుండా పోవటం ఎంతవరకు అంటే ఈ రోజు మనం ఆలోచన చేస్తే అసలు దీన్ని పోషించి బ్రతికించి నిలబెట్టి నడిపిస్తున్నా, నీకు కావాల్సినవన్నీ ఇస్తున్న దేవాది దేవునికి మర్చిపోవటం ఎంతవరకు అండి? ఈరోజు మనం పరిశీలన చేసుకున్నాం. ఇవన్నీ ఇది నా ఇష్టం, నా కష్టం, ఏది దేవుడు ఇచ్చే వార్తలు వాళ్ళకి వెళ్తున్నావు. దేవుడు ఇచ్చాడా? దేవుడు ఎవరు వచ్చి నాకు ఇచ్చాడా? నేను కష్టపడ్డానండి. దేవుడు అంటాడు, దేవుడు కష్టపడతా ఏదో అంటాడు. పువ్వులమ్మినా పాలమ్మినా కష్టపడ్డాడు. ఏమన్నాడు? ఎవరండి ఆ బలం ఇచ్చింది? ఎవరండి బలం ఇచ్చింది? దేవుడు కాదా? ఆ శక్తిని ఇచ్చింది ఎవరు? దేవుడు కాదా? ఇది అంటారు, ఇది నా కష్టం అండి, ఇది నేను కష్టపడ్డాను కాబట్టి నేను ఈ స్థితిలో. ఏం పర్వాలేదు, నిజం ఇది. ఏంటండి? ఇది నిజం, ఇది నా కష్టం, నేను శ్రమ పడ్డాను కాబట్టి ఎన్ని కలిగి ఉన్నాను అని నువ్వు కొంతమంది ఏం చేస్తున్నారంటే తనకున్న దాన్ని బట్టి ఏం చేస్తున్నారు? గర్విస్తూ. దేవుడు అంటున్నాడు, మీరు తిరుగుబాటు చేయొద్దు అంటున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని పెద్ద చేశాను, మీకు సమస్తం ఇచ్చాను, మీరు తిరుగుబాటు చేయదు. కృతజ్ఞత లేని వారిగా మీరు ఉండొద్దు. మన జీవితంలో ఎవరికైనా కృతజ్ఞత కలిగి ఉన్నాం, రుణపడి ఉన్నామంటే ఎవరికి? దేవునికి మాత్రమే. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరికి మనకు రుణపడి లేదు. ఈ లోకంలో మన కొరకు ఎవరు త్యాగము చేయలేదు. యేసయ్య ఒక్కడ మాత్రమే మన కొరకు త్యాగం చేశారు. ఈ రోజున మనం ఏదైనా మనకి ఏదైనా సహాయం చేయాలంటే ఎదుటి వారు మరలా మనం చేస్తారని చెప్పి అలా ఆలోచించాలి, మనకి సహాయం చేస్తారు. ఎవరు కూడా మన కొరకు సహాయం చేసేది ఎవరు? అందుకనంటే కృతజ్ఞత లేని వారిగా మనం ఉండొద్దు. కృతజ్ఞత లేని వారికి దేవుడికి తిరుగుబాటు చేసేవాడు అనుకోండి, దేవుడు అంటాడు, నేను ఇచ్చాను కదా కాబట్టి నేను. దేవుడు ఇచ్చిన తీసుకోలేడా? చెప్పండి. దేవుడు ఇచ్చిన వాడు తీసుకోలేడా? దేవుడు తప్పకుండా తీసుకుంటాడు. హల్లెలూయా. ఆయన సమస్తం ఇచ్చిన దేవుడు సమస్తానికి చిటికలో కూడా
తీసాడు. మనకున్న దాన్ని బట్టి చాలా మంది అదే గర్వం దేవుని యందు భయము భక్తి లేకుండా జీవించడానికి కారణం వారికున్న కలిమిని బట్టి, వారికున్న ధనమును బట్టి, వారికున్న బంధువులను బట్టి, వారికున్న సమస్తను బట్టి ఏం చేస్తున్నాడంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒక కంపెనీ తరపున అంబాసిడర్గా పనిచేయాలి, అంటే ఒక కంపెనీ తరపున పనిచేస్తున్నాడు. వాళ్ళకు ఒక మెటీరియల్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఆ మెటీరియల్ ఆయన ఏం చేయాలా, ఊరు తిరిగి దాని ప్రోడక్ట్ ఏం చేయాలా, దాని గురించి చెప్పాలి, దాన్ని సేల్ చేయాలి. వారికి మంచిగా ఉద్యోగం శాలరీ ఇస్తున్నారు. రోజుకి టిఫిన్ చేయడానికి ఒక 100 రూపాయలు కూడా ఇస్తున్నారు. మరి వెళ్ళటానికి కూడా వారికి ఆయనకి కారు కూడా ప్రోడక్ట్ చేశారు. వారోడు ఈ కంపెనీ తరఫున ఇచ్చాడు కదా కారు, ఒక ప్రోడక్ట్ ఇచ్చారు కదా, ఏం చేయాలి, ఊరు తిరిగిపోయి దాన్ని ప్రచారం చేసి దాన్ని సేల్ చేయాలి. మనోడు ఏం చేస్తున్నాడు, ఆ కారు వేసుకొని ఫ్యామిలీ చూసుకుని ఒకరోజు రెస్టారెంట్కి వెళ్తున్నాడు, ఒకరోజు పిక్నిక్కి వెళ్తున్నాడు, ఒకరోజు వాడి సొంతంకి ఎక్కడెక్కడికో వెళుతున్నాడు. అయితే కంపెనీ ఒక పని చేసింది తెలుసా, వాడి మీద ఒక సూపర్వైజర్ని వేసి ఇది ఎలా పని చేస్తున్నాడా అని ఒక సూపర్వైజర్ వాడు రాసుకుంటున్నాడు. వీడేం చేస్తున్నాడు, ఒకరోజు పిక్నిక్ వెళ్తున్నాడు, అక్కడికి వెళ్ళి దొంగ లెక్క రాయడం మొదలు పెట్టాడు. నేను పలానా ఊళ్ళో వెళ్ళాను, ఇంతమందికి చెప్పాను అర్థం. ఒక రోజు ఆ సూపర్వైజర్ ఆయన మీద కంప్లైంట్ చేసి, నాయన నువ్వు రా పిలిచి ఏం చేసావు ఈ రోజు, ఇదిగో సార్ నేను ఈ రోజు ఎక్కడికి వెళ్ళాను, ఇది ఇంతమందికి చెప్పాను. సూపర్వైజర్ ఇలా సార్ ఇది ఈ రోజు అక్కడికి వెళ్ళాలంటాడు కానీ ఇంక ఈ రోజు పిక్నిక్ వెళ్ళాడు, ఈ రోజు ఈ షాపింగ్ మాల్కి వెళ్ళాడు ఫ్యామిలీ తీసుకుని అంటే ఆ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, నాయన నీకు అప్పచెప్పిన పని నువ్వు మాకు ధ్యానం చేయలేదు, నీకు సంస్థలు ఇచ్చావు కదా, నువ్వు ఎక్కడ నడుస్తావు ఏమన్నా వాహనం కూడా నువ్వు ప్రొడక్ట్ చేసినావు కదా, నీకు సమస్తం ఇచ్చావు కదా, మరి నువ్వేం చేయాలి, నా కొరకు నువ్వు మా కొరకు చేయాలి. అయితే నువ్వేం చేసావు, నీ సొంత పనులకి నువ్వే ఇచ్చినావు, వాడికి ఇచ్చిన వాడికి కారు తీసేసుకున్నావు, వాడి ఉద్యోగం నుంచి తీసేసాడు. చూసారా, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు పని చేయబోతేనే తీసి పడేస్తే మరి నీకు నాకు ఇచ్చిన సమస్తం ఇచ్చిన దేవుని కొరకు మనం జీవించకపోతే తీసేయడం ఎంతసేపు అండి. దేవుడు ఇచ్చిన వాడు తీసేయగలడు. హల్లెలూయా. అందుకని మనం ఉన్న దానిని బట్టి మనం ఏం చేయకూడదు, అతిశయించకూడదు. మనకున్న దాన్ని బట్టి దేవునికి సన్నిధిలో మనము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని కొరకు జీవించడము మానకూడదు. సర్వము ఇచ్చిన దేవుడు ఇచ్చాడు. అందుకే ఆయన కొరకు మనం ఏం చేయాలంట, జీవించాలి. కానీ ఆయన కొరకు కాకుండా మన సొంత పనుల కొరకు మనం సొంత ఆలోచన బట్టి లోకానుసారం వైపు మనం జీవిస్తున్నాం అనుకోండి, దేవుడు తప్పకుండా శిక్ష విధిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను చెప్పినట్టు మీరు చేయండి, కానీ ఏంటంటే బలులు అర్పించవద్దు. హల్లెలూయా. ఏం చేయొద్దు, బలులు అర్పణ చేయొద్దు. నేను చెప్పినట్టు చేయండి అని చెప్తున్నాను తప్ప మీరు బలులు అర్పించమని ఏ రోజు కూడా నేను కోరటం లేదు. నాకెందుకండి పనులు? దేవుడు అంటున్నాడు, దేవుడికి కావాల్సిన పనులు కాదండి, ఏం కావాలి, హల్లెలూయా, నీవు నేను దేవునికి కావాలి. మనకి ఇచ్చే కానుకలు ఆయనకి ఎందుకండి, మనకిచ్చే ఈ పనులు ఎందుకండి? దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా, దేవునికి ఇష్టమైన రీతిగా మనం బ్రతకకుండా మనం ఎన్ని నీతి కార్యములు చేసినా వ్యర్థం. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన రీతిగా మనం బ్రతకకుండా చాలా మంది దేవుని సన్నిధి రావటం మానేశారు. కానుకలు పంపిస్తున్నారు, దశమ భాగం పంపిస్తున్నారు, భోజనాలు పంపిస్తున్నారు. దేవుడు అయిపోతాడా? దేవుడు అంటున్నాడు, నేను ఇవన్నీ బలులు కోరటం లేదు. ఎవరిని కోరుకుంటున్నాడు?
మనలను దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరింది ఇవ్వాలా లేదా? ఇప్పుడు దేవుడు కోరింది ఇవ్వాలా, మనకిష్టమైంది ఇవ్వాలా? దేవుడు కోరుకున్నదే మనము మనకిష్టమైంది ఇస్తే తీసుకోడు. హల్లెలూయా. దేవుడు రండి నా సన్నిధికి రండి, నన్ను ఆరాధించండి అంటే నేను రాను ప్రభు, కారుకు పంపిస్తానంటే ఆశీర్వదిస్తాడా? మనము ఏది అడిగినా నిజంగా దేవునికి ఇష్టమైన రీతిగా మనం జీవిస్తే, దేవునికి ఇష్టమైనట్టుగా మనం బ్రతికితే, మనం ఏది అడిగినా దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవునికి ఇష్టమైన రీతిగా మనం బ్రతకకుండా మనం ఏది అడిగినా కూడా దేవుడు అర్పణలు ఇచ్చినా, ఏది ఇచ్చినా, నువ్వెంత ₹1,00,000 కానుకేసినా కూడా దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడు చెప్పినట్టు చేయట్లే. దేవుడికి లంచం ఇస్తున్నాం. చాలా మంది లంచం ఇస్తున్నారు దేవుడికి. నేను రాను కానీ ఒక బీపస్తా పంపిస్తాను, తీసుకో, నా పేరు చెప్పు. నేను రాను కానీ ఒక 500 పంపిస్తాను, నా కొరకు ప్రార్థన చేయి. దేవుడు అంగీకరిస్తాడా? దేవుడు అంగీకరిస్తాడా? దేవుని చెప్పినట్టు చేయట్లేదు కానీ దేవునికి ఏం చేస్తున్నారంట? పెట్టుకోండి, దేవునికి ఇష్టమైనది ఇస్తేనే దేవుడు ఎప్పుడైనా అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఇష్టం లేదు, నువ్వు ఎంత ఏది ఇచ్చినా దేవుడు అంగీకరు. హేబేలు కయ్యూను అర్పణ తెలుసా మీకు? హేబేలు కయ్యూను అర్పణ తెలుసా మీకు? వారి తల్లిదండ్రులు చెప్పారు, నాయనా దేవునికి ఇలా సమర్పించాలి, ఇది ఇవ్వాలి, ఇలా చెయ్యాలని తన బిడ్డలను పంపించారు వాళ్ళ తల్లిదండ్రులు. పంపిస్తే హేబేలు ఏం చేశాడు? కయ్యూను ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడంటే కయ్యాను అనుకున్నాడు, ఇదంతా నాది కదా, ఇచ్చేది నేను కదా, ఇచ్చేది నేనైతే తీసుకునేది ఆయన కదా, ఆయన ఆటలేస్తున్నాడు. నాకు అది ఇవ్వమంటున్నాడు ఏంటి, ఇలా ఇవ్వమంటున్నాడు ఏంటి? ఇచ్చేది నేను, నాది సొమ్ము. ఆయన ఏంది ఒబ్బిలిదే ఇవ్వమంటున్నాడు, శ్రేష్టమైనది ఇవ్వమంటున్నాడు ఏంటి? నాది కదా, ఇచ్చేది నేను, పుచ్చుకునేవాడికి నీకు అంత ఉంటే ఇచ్చేవాడికి నాకు కొట్టాలి, ఇచ్చిందే తీసుకోవాలి. రేపు ప్రాంతం మందిరానికి రాకపోతే నీకేంటి? నెలలో ఒకసారి భోజనాలు పెడుతున్నాడు కదా, నెలకు ఒకసారి దశభాగం ఇస్తున్నాడు కదా, నేను మందిరానికి వచ్చినప్పుడు ఏదైనా కానుకేస్తున్నాడు కదా, నువ్వేంటి తీసుకున్నప్పుడు నీకు అంత ఇచ్చోడు నాకు అనుకుంటాను, నువ్వు నచ్చిందే ఇస్తా అన్నాడు పైకి. ఆయన ఏం చేసాడు తెలుసా? ఆయనకి నచ్చింది ఇచ్చాడు. దేవుడికి ఇష్టమైనది. హల్లెలూయా. దేవుడు ఈరోజు నీ నుండి నా నుండి కోరుకుని కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడికి అవసరం. నువ్వు ఏ విధంగా దేవుడికి సమర్పిస్తున్నావో దేవుడు చూస్తాడు. ఏ మనసుతో ఇచ్చావో దేవుడు చూస్తాడు. ఎలా జీవిస్తున్నావో దేవుడు చూస్తాడు. ఎలా మాట్లాడుతున్నావో దేవుడు చూస్తాడు. నీ హృదయం ఎలా ఉన్నదో దేవుడు చూస్తాడు. ఏ హృదయంతో ఇచ్చాడో దేవునికి తెలుసు. కయ్యూని ఏ హృదయంతో ఇచ్చాడో దేవునికి తెలుసు. హేబేలు ఏ హృదయంతో ఇచ్చాడో దేవుడు తెలుసు. కయ్యూను తనకిష్టమైనది దేవునికి ఇచ్చాడు, అందుకే తృణీకరింపబడ్డాడు. హల్లెలూయా. దేవుని చేత తృణీకరింపబడ్డాడు. హేబేలు దేవునికి ఇష్టమైనది ఇచ్చాడు, దేవుని చేత స్వీకరించబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను దేవుని చేత స్వీకరించబడాలి. దేవుడు నిన్ను నన్ను అప్పును చేర్చుకోవాలి అంటే మనము ఆయనకి ఇష్టమైన రీతిగా మనం ఈ లోకంలో జీవించాలి. హల్లెలూయా. దేవుని చేత ధృవీకరించబడ్డాడండి కయ్యూను. అందుకని మనం ఏం చేయాలంటే దేవుడికి ఇష్టమైన రీతిగా మనము జీవించాలి. హల్లెలూయా. అందుకని మా ఇష్టం అండి, మేము వస్తే వస్తాము, మేము ఎప్పుడైనా వస్తాము, ఈ రోజు వస్తాం, రేపు వస్తాం, మేము ఎప్పుడైనా వస్తాం అనుకుంటున్నాను. చేశాను, దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఒకసారి చూడండి అంటున్నాడు, యెషయా గ్రంథం అలాగే పట్టుకోండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చదవండి.
నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? హల్లెలూయా చెప్పండి. ఇదిగో నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? నాకు ఇష్టమైన మేము జీవించకుండా, నా పిల్లలైన మీరు నాకు ఇష్టమైన రీతిగా మీరు బ్రతకకుండా ఏదో నామమాత్రముగా దేవుని సన్నిధికి వెళ్తామలే, కనబడతామలే, ఒక పాట పాడి వెళ్ళిపోతాం, లేకపోతే ప్రార్థన చేసి వెళ్ళిపోతామే, కొద్ది కాలం చేసి వెళ్ళిపోతామే అనుకున్నా. అసలు నీకు చెప్పినోడు ఎవడు? ఏమంటున్నాడు చూడండి, మళ్ళీ ఏమంటున్నాడు? మీ నైవేద్యములు చదవండి 11వ అధ్యాయం. మీ నైవేద్యములు వ్యర్థము, అవి నాకు అసహ్యము పుట్టించు దూర్పార్పణములు, దానిని నేను త్యాగండి. హల్లెలూయా. దేవునికి కావలసింది నీవు మన హృదయం కావాలి, ఈ పనులు కాదు, ఈ అర్పణలు కాదు. దేవునికి మన హృదయం ఇవ్వకుండా నువ్వు ఏది ఇచ్చినా దేవుడు దాన్ని స్వీకరించడు. అసలు మీరు తేవద్దు అంటున్నాడు దేవుడు. అందుకని ఏమంటున్నాడంటే, ఇదిగో నా బిడ్డలంట నా మీద తిరుగుబాటు చేసి, హల్లెలూయా, నా బిడ్డలు నా మీద తిరుగుబాటు చేసి అంటున్నారు. మీరు నా సన్నిధికి రావడం కాదు, విని దాని ప్రకారం చేయండి అని దేవుడు ఏం చేస్తున్నాడు? మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, చర్చిలోకి వచ్చేవాళ్ళు వేరు, భక్తిలోకి వచ్చేవారు. అవునా కాదా? చాలా మంది మందిరంలోకి వస్తారు, కానీ వాళ్ళకి ఏమఉండదు, భక్తి, ఆధ్యాత్మిక జీవితం ఉండదు, పరిశుద్ధమైన జీవితం ఉండదు. చాలా మంది చర్చిలోకి వచ్చేవాడు, భక్తిలోకి వచ్చేవాడు చాలా మంది. అంటే మనము చర్చిలోకి వచ్చేవారిగా మనము లోకంలో ఉండకూడదు, భక్తులు మనము ఎదిగే వారిగా మనము ఉండాలి. హల్లెలూయా. భక్తులు. అందుకని చర్చిలోకి చాలా మంది ఏం చేస్తారు? గుర్తుపెట్టుకోండి, దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. మనం పరిశీలించుకోవాలండి. ఇదిగో దేవుడు సొంతం మనము, దేవుని యొక్క బిడ్డలు మనము. తండ్రి మన బిడ్డలతో ఎలాగైతే మాట్లాడతాడో ఈ రోజు దేవుడు కూడా మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చర్చిలోకి మాత్రం మనం చాలా మంది ఈజీగా వచ్చేస్తాం. అవునా? దేవుని సన్నిధికి రావాలంటే బయట మన జీవితం ఎలాగున్నా, ఎలాంటి చెడ్డ కార్యం చేస్తూ మన జీవితం ఎంత దరిద్రంగా ఉన్నా చర్చిలోకి మాత్రం రమ్మంటే ఎలా వచ్చేస్తాం? ఈజీగా వచ్చాం. ఒక సినిమా హాల్కి వెళ్ళావు అనుకోండి, నువ్వు సినిమా హాల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎక్కడ కొనాలి? దానికి ఉంటాడు వాచ్మెన్, అది చించి కానీ నువ్వు లోపలికి పక్కడు. కానీ దేవుని మందిరానికి రావడానికి నువ్వేం చెల్లించాల్సిన అవసరమో, అందుకే ఈజీగా వచ్చేస్తాం మనందరం. మరి భక్తులకు రావాలంటే మాత్రం తప్పనిసరిగా దేవునికి ఇష్టమైనది, పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే దేవునికి ఇష్టమైన రీతిగా మన జీవితాలు హల్లెలూయా ఉండాలి. అందుకని మనం ఏం చేయాలంటే మనలో దేవునికి రాజ్యం నిజంగా చూసుకోండి. ఇది మన చర్చిలోకి వచ్చినట్టు ఈజీగా పరలోక రాజ్యంలోకి వెళ్తాం. మనము చర్చిలోకి వచ్చినంత ఈజీగా మనం పరలోక రాజ్యంలోకి ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన రీతిగా మనం ఉంటేనే మనందరము వెళ్ళగలము. ఎంతగా పాపం చేసిన, లోకానుసారంగా జీవించిన మందిరంలోకి వచ్చి ఒక ఏదంటారు కదా, మందిరంలోకి వచ్చేసి మనము గొప్ప కాలు చేసేసే దేవుడు భాష గారంటే 500 పెట్టేసి నా కుటుంబం కూడా ప్రార్థిస్తాను. దేవుడు మమ్మల్ని దీని భాషగా ప్రార్థన చేస్తారు, బాగా మంచిది చేస్తారు. కానీ దేవుని ఆశీర్వాదం మన మీదకి హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఆశీర్వాదం రాదు. దేవుడు అంటున్నాడు, అదే మళ్ళీ యెషయా 1:15 వచ్చిన చదవండి. ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? 15 వచ్చిన, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. అక్కడతో కాదండి. ఏమంటున్నాడు? మన జీవితాలు సరిగా లేకుండా మన చేతులు దేవుని వైపు చాపి, ప్రభువా
ఇదిగో నన్ను దీవించయ్యా, ఇదిగో 1000 రూపాయలు కానిచ్చేసి ప్రభా నన్ను దీవించినైనా, నా జీవితం సరిగ్గా లేకపోయినా పర్లేదు, నాకు ప్రార్థన చేయి, నన్ను దీవించండి. దేవుడు ఏమంటాడు? చేతులు తాకితే నీకెళ్ళి నేను అసలు చూడని అంటున్నాడు దేవుడు. ఎందుకు చూడాలంట? ఎందుకు చూడాలంటాడు తెలుసా? మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడగల తల్లు ఏం చేస్తాను? కప్పుకొందును. హల్లెలూయా. నా చేతులు నేను కప్పుకోను, ఎందుకంటే మీరు బహుగా ప్రార్థన చేసినట్టు నేను వినను. ఎందుకు? మీ చేతులు రక్తంతో నిండి ఉంటాయి. హల్లెలూయా. అంటే అర్థం ఏంటండి? మన ఇష్టానుసారమైన పాపం చేస్తూ, మన చేతులతో చెడు కార్యక్రమాలు చేస్తూ, దేవునికి ఏమైనా కార్యక్రమాలు చేస్తూ, మన చేతులతో ఎలా ఉన్నాయంట? మన చేతులు రక్తంతో నిండిపోయి, ఆ రక్తంతో నిండిపోయి ప్రభువా హత్య చేసి వచ్చి ప్రభువా నన్ను కాపాడంటే దేవుడు ఆలోచిస్తారా? ఒక వ్యక్తి ఒకటి మటన్ చేసి వచ్చాడు, చేతులు కట్టుకుంటే ఇంకా ప్లెట్ ఉంది, చెట్టు పెట్టుకుని ఒకటి పిలిచాడు, రే ఇదిగో అని చెప్పి ఇలా చివరి కట్ట ఇదిగో రే తీసుకోవాలని అనుకో, అమ్మో వీడు ముందు దొబ్బుతావు, అసలు నేను ఏం చేస్తున్నాను? ఎందుకో వాడి చేతులు ఏముంది? రక్తంతో నిండిపోయి ఉంది. వాడు ఇప్పుడు తీసుకుంటా? దేవుడు కూడా మన చేతులు ఎలా ఉన్నాయంట? నిండిపోయి ఉన్నాయి. అనేక విధాలు మనం చాలా మంది దేవునికి ఇష్టమైన రీతిగా జీవించకుండా దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నన్ను దీవించయ్యా, ఆపదలో ఆయన చేతులకి ప్రార్థిస్తే దేవుడు వినరు. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే, మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, అందుకని మనం ఏం చేయాలి? పాటలు పాడుతున్నాం, ఇంతగా దేవుని ఉపన్యాసాలు చెప్తున్నాం, వాక్య చెబుతున్నాం, నీతి మాటలు చెబుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు మన చేతులు ఎలా ఉన్నాయట? రక్తంతో నిండి ఉంది. చెడ్డ క్రియలు, పాపపు క్రియలు, మోసపు క్రియలు కలిగి ఉన్నాం మనం జీవితంలో. దేవుడి దగ్గరకు వచ్చి ఇస్తే దేవుడు అంగీకరిస్తాడా? మనం ఇష్టమైన రీతిగా ఉండి దేవుడి దగ్గరకు వస్తే మన కానుకలు కానీ మన ప్రార్థన కానీ ఏదైనా దేవుడికి కావాల్సిన ఎప్పుడు అర్పణ కావాలి. దేవుడికి అందుకే దేవుడు పరద వచ్చి చదవడానికి దేవుడు అంటాడు. అదే పరద వచ్చి చదవండి. మీ చేతులు ఎలా ఉన్నాయంట? రక్తంతో ఉన్నాయి. అయితే మీరు పని చేయాలి. చదవండి. మిమ్మల్ని కడుపుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దృశ్యాలు నాకు కనపడకుండా వాటిని ఏం చేయండి? ముందా తొలగించుడే. నేను మీ ప్రార్థన వినాలి అంటే, మీ కుటుంబంలో ఆశీర్వాదంతో నింపబడాలి అంటే, నీకు కోరుతున్నది సరే నీకు కలిగి ఉన్నది నిలవాలి అంటే, లేకపోతే నీకు లేనిది నీకు నేను ఇవ్వాలి అంటే, ముందు మనం ఏం చేయాలా? మన చేతులను మన హృదయంలో ఏం చేసుకోవాలి? హల్లెలూయా. చెడ్డ కార్యములన్నిటిని విడిచిపెట్టాలి. పాపపు కార్యములన్నిటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. శుద్ధి చేసుకోవడానికి శుద్ధి చేసుకుని ఏం చేయాలా? బాగుంది మనసు. హల్లెలూయా. నిజంగా దేవుడు ముందు నన్ను కోరుకుంటున్నాడండి. అందుకే ప్రతిరోజు ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను అడుగుకుంటున్నాడు, నిన్ను అడుగుతున్నాడు ఆయన. ప్రతిరోజు అడుగుతాడు, బిడ్డ నీ పాప జీవితాన్ని విడిచిపెట్టు, నీ హృదయంలో కడుగుకో, నువ్వు శుభ్రం చేసుకో, నీవుగా నువ్వు పరిశుద్ధంగా ఉండు అని ప్రతిరోజు దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నారే ఉన్నాడు. మీడియా ద్వారా అనేక విధాలుగా దేవుడు మనలను హెచ్చరిస్తూనే. చాలా మంది ఏం చేస్తున్నారు? అందుకే అయితే నువ్వు నిజంగా దేవుడు అందుకే ప్రతిరోజు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు హెచ్చరిస్తూ ఉన్నాడు. అది తెలుసుకొని కానీ నిజంగా నేను సిద్ధపడితే దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తాడు? సిద్ధం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు నిజంగా శుభ్రంగా
ఒక పెళ్లికి వెళ్ళాలంటే నువ్వు శుభ్రంగా వెళ్తావా, లేకపోతే ఎలా పడితే అలా వెళ్తావా? పెళ్లి కొడుకు కుమార్తె ఫోటో దిగాలి, నువ్వు చిరిగిపోయి బట్టలు వేసుకెళ్తావు, దిగుతారా? మరి ఎలా ఉండాలి? శుభ్రంగా వెళ్ళాలి. దేవుడు మనతో సహవాసం చేయాలంటే, దేవుడు మనతో ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మనం సిద్ధపరచుకోవాలి. ప్రభా, నాకు శుభ్రంగా నేను పడుకున్నానయ్యా, నా హృదయం నీకు సమర్పించేసి సమస్తం నీకు అర్పించానయ్యా అని మరి నీవు నేను సిద్ధపడితే మనం ఏం చేస్తాం తెలుసు, సుందరంగా సిద్ధపరుస్తాం. హల్లెలూయా. పరిశుద్ధమైన వస్త్రం ఇస్తాడు మనకి, సుందరంగా మనం అలంకరిస్తాడు దేవుడు. పెళ్లికి తనకి ఏం చేస్తాడు? పెళ్లికి హల్లెలూయా ఒక విలువైన వ్యక్తిగా మారుస్తాడు. ఎలా పడితే అనుకుంటే మన గౌరవం ఈ లోకం, నువ్వు అతి కూడా ఈ లోకం ఎలా పడితే అలా ఉంటావు. ఈ లోకం మనుషుడే మనకు గౌరవించలేదు. మరి ఎలా పడితే అలా జీవిస్తే దేవుడు మనల్ని చేసుకుంటాడా? అందుకని దేవుడు అంటాడు, మనం అప్పగించుకుంటే మనం ఏం చేస్తాడు? ఆయన సిద్ధపరుస్తాడు. విలువ లేని వారిగా ఉన్న మనల్ని విలువైన వ్యక్తులుగా మనల్ని. హల్లెలూయా. నువ్వు నిజంగా మనం కడుక్కొని మనం పరిశుద్ధంగా జీవించగలిగితే, ఏ స్థలములోనైతే నిన్ను హేళన చేశారు, ఏ స్థలంలోనైతే నిన్ను తక్కువగా చూశారు, ఏ స్థలంలో అయితే విలువ లేని వారిగా నన్ను గుర్తించారో, అదే స్థలంలో విలువైన వ్యక్తిగా నన్ను దేవుడు మార్చగలడు. హల్లెలూయా. అందరం దేవుడు చేతిపైకి ధరలు చెప్తామా? హల్లెలూయా. విలువైన వ్యక్తులుగా మనం మారుస్తాడు దేవుడు. అయితే మనం పని చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఎప్పుడైతే మనం దేవుడి ప్రేమను తెలుసుకొని ఆయన ఇష్టమైన రీతిగా మనల్ని అప్పగించుకొని ఇస్తామో, దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఒకసారి చూడండి, యాకోబు రాసిన పత్రిక గమనించుకుందాం. శ్రేష్టమైన మాటలు మనం దేవుని చదువుకుంటున్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. 21వ వచనం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్ముషమును వెర్రబీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. హల్లెలూయా. ఏం చేయాలి మనము? ఏం చేయాలంట చూడండి, ఏమంటున్నాడు? సమస్త కల్ముషమును విడిచిపెట్టాలి. మనలో ఉన్న కల్ముషము, పుల్లు, కుతంత్రము, ఇవన్నిటిని ఏం చేయాలా? విడిచిపెట్టాలి. మనం ఉన్న చెడ్డ కార్యములన్నీ కల్ముషం, అవన్నీ మొట్టమొదటి మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. తర్వాత వెర్రబీగుచున్న దుష్టత్వమును మారి, దుష్ట కార్యములు మారి, దేవునికి విరుద్ధమైన కార్యము ఏదైనా సరే దుష్ట కార్యము, దేవునికి ఇష్టం లేని ఏ కార్యమైనా సరే దుష్ట కార్యములే. ఆ దుష్ట కార్యములను మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడే. హల్లెలూయా. మనం ఏం చేయబడాలా? పై నాటం దేవుడికి అన్ని చూస్తాడు. పై మనుషుల కోసం మనం జీవించాల్సిన అవసరము లేదు. ఎక్కడ నాటబడాలి? మనము ఎక్కడ నాటబడాలి? లోపల నాటబడాలి. హృదయంలో దేవుని నాటబడాలి. సాత్వికముతో మన ఆత్మను రక్షించేది ఏంటంట? దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము మనం ఏం చేస్తుంది? రక్షిస్తుంది. మన ఆత్మను ఎవరికి అప్పగించాలి? మరి దేవునికి అప్పగించాలి.
దేవుని యొక్క వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించండి. తెలివితో ఆలోచన చేయండి. మన ఆత్మ ఎక్కడ సురక్షితంగా, మనల్ని ఆదుకునేవారు ఎవరు, మనలో నరకము నుండి తప్పించేవారు ఎవరు, పాపము నుంచి విడిపించేది ఎవరు అని ఆ తెలివితో మనం ఆలోచన చేసి ఏం చేయాలి? సాత్వికముతో దేవుని వాక్యమును మనము అంగీకరించాలి. ఆ తెలివి లేదు చాలా పొద్దు చాలు అనుకోండి, ప్రతికే చల్లగైన లోపంలో బలగం ఉంటే సార్, బలగం ఉంటే చాలు, ఎలాగైనా బ్రతికేయచ్చు అనుకుంటున్నారు. అనుకొని దేవుని ఏం చేస్తున్నారు? అందుకే మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే మనము దేవుని యొక్క ప్రేమను తెలుసుకొని దుష్టత్వమును, ద్వేషమును, పాపము క్రియలను విడిచి దేవుని వాక్యమును అంగీకరిస్తామో, దేవుడు నిన్ను నన్ను చేరదీస్తాడు. హల్లెలూయా. దేవుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ముందుగానే హెచ్చరిస్తాడు మనల్ని దేవుడు ముందుగానే హెచ్చరిస్తూ ఉంటాడు. హెచ్చరించినప్పుడు మనం ఏం చేయాలా? మనము గ్రహించాలి. దేవుడు అనేక మందికి హెచ్చరికలు దారి చేస్తూనే ఉంటారు. చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దాని పక్కన దేవుడు హెచ్చరిక పంపిస్తారు. ఆ హెచ్చరికలు పంపించినప్పుడు అలారం పంపించా, ఇప్పుడు కూడా బాగుంటా ఉంది. అక్కడ మరొకటి మోగింది కదా, యుద్ధం బాగున్నట్టు అడే సైరన్ మోగిస్తూ ఉంటారు. అంటే ప్రమాదం పొంచి ఉంది, మీరు జాగ్రత్త బంకర్లోకి వెళ్ళిపోండి అని చెప్పేసి వాడు ఏం చేస్తారు? అలారము మోగిస్తారు. దేవుడు కూడా అలారం మోగిస్తున్నాడు. అందుకే సిద్ధపడండి, మారు మనసు పొందండి, జీవితాన్ని విడిచిపెట్టండి, దుష్టత్వములను విడిచిపెట్టండి, చెడు కార్యములను విడిచిపెట్టండి, విడిచిపెట్టి మారు మనసు ఉండండి అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడంటే ముందుగానే హెచ్చరికలు మనకు పంపిస్తున్నప్పుడు మనం గ్రహించి తెలుసుకొని ఎవరైతే దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతుకుతారో దేవుడు వారిని నరకము నుండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి అపోస్తుల కార్యం తెరవండి, పరిశుద్ధ గ్రంథం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30-31 వచనం. 30-31 అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 30-31. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. హల్లెలూయా. చూడండి ఏమంటట, ఆ అజ్ఞాత కాలంలో అప్పుడట, అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడంట. హల్లెలూయా. అప్పుడు ఏం చేసేదండి? పాత నిబంధన కాలంలో అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పాపం చేసినా వారి పక్షాన గొర్రె పిల్లలు ఫలిస్తే వారి పాపాలన్నీ, వారి పక్షాన యాజకుడు పోయి ఏం చేసేవాడు? బలర్పించేవాడు. ఆ పాపాలన్నీ ఏం చేయబడ్డాయి? కానీ చూసి చూడనట్టు వదిలేశాడండి దేవుడు. తెలుసా? దేవుడు చూసి చూడనట్టు వదిలేశాడు కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని అంతగా హింసించారు. ఎంత శిక్షించినా కూడా వాళ్ళు మారలే. ఎన్ని సంవత్సరాలు అనేక మార్లు వాళ్ళకి బానిసత్వంలోకి అప్పగించినా కూడా వారిని ఏం చేశారంట? దేవుని అంట బాధ పెడుతూనే ఉన్నారంట. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు తెలుసా? ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. అయితే ఈ రోజు ఈ కాలంలో అలా లేదు. హల్లెలూయా. ఎందుకు లేదు? చూడండి, చూసి చూడండి. అయితే ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని ఆజ్ఞాపిస్తున్నారు. బ్రతులాడుకోవడం కాదు. దేవుడిని అప్పుడు ఇసుకిచ్చారు, అయినా కూడా దేవుడు ఆయన ప్రార్థన చేయగల మళ్ళీ వాడు మాట విన్నాడు, వారి కష్టం నుంచి బయటకు తీసుకొచ్చాడు. మరలా దేవుడు మర్చిపోయారు, మరలా పాపం చేశారు, మరలా దేవుడు వారిని కరికరించాడు. మారండి నాయన, మారండి, తెలుసుకోండి అని బతిమలాడుకున్నాడు దేవుడు. అయితే ఈరోజు అక్కడ ఆజ్ఞ వేస్తున్నాడు. హల్లెలూయా. అంతటా అందరూ మారు మనసు
పొందవలసిందే. ఎక్స్క్యూజ్ లేదు. అప్పుడు బిడ్డ తప్పు చేస్తే తల్లిదండ్రులకు బలి అనిపించేవాడు, అయిపోయింది అది. ఇప్పుడు అట్లా కాదు. నువ్వు ఎవరు తల్లి శిక్షే, పిల్లకి శిక్షే. ఎవరు చేసిన పాపని వారికి శిక్షే. అప్పుడు దేవుడు చూసి చూడట్టు, ఎప్పుడైతే దేవుడు చూసి చూడట్టుగా ప్రతి దానిని దేవుడు లెక్క అడుగుతాడు. హల్లెలూయా. ప్రతి దానికి లెక్క అడుగుతాడు. అందుకని మనం ఏం చేయాలంటే మారు మనసు పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్నట్టే అయిపోతాం. దానికి తగిన క్రియలు మనము, దానికి తగ్గట్టుగా క్రియలు మనము మన జీవితంలో ఉండాలి. బాప్తిస్మం తీసేసుకుంటే అయిపోతాం. పేరు మాత్రం తీసుకుంటాం మనం అంతే. మరి దేవుడికి ఇష్టమైన రీతిలో మనం బ్రతుకుతున్నామా? దేవుడికి ఇష్టమైన పని ఒక్క పని చేస్తున్నామా? ఆలోచన చేసుకోవాలి. మనందరం ఆలోచన చేసుకొని మనం చేయాలంటే ప్రతిరోజు దేవుని సంగతి, ప్రభువా ఇదిగో ఇక్కడ నేను తప్పిపోయాను ఆయన, ఇదిగో నేను బాధ పెట్టాను ఆయన, ఈ విషయంలో బాధ పెట్టాను ఆయన, ఫలానా విషయంలో నేను బాధ పెట్టాను ఆయన అని మనం ఏం చేయాలి? ప్రతిరోజు దేవుని సంగతిలో హల్లెలూయా ప్రార్థించాలి. దేవుడు ఇంతగా మనము దేవుని సన్నిధిలో పడుతున్నాము, ఎంతో అంతగా మనం దేవుడు క్షమిస్తున్నాడంటే అంతగా దేవుడు మనలను క్షమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి? దేవుని హెచ్చరికలు మనం గుర్తించుకొని మనం మన జీవితాల్లో ఏం చేయాలి? సరి చేసుకోవాలి. కాదు కదా, దేవుని మాటలు కూడా లేకపోతే వెళ్ళలేదు. దేవుడి మాటలు కూడా దేవుడు తప్పకుండా వాళ్ళతో మనం ఏం చేయాలంటే, ఎందుకంటే దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడు అలా కాదు. ఎందుకంటే మనలను మప్పు పెట్టవచ్చు, దైవజనులను మప్పు పెట్టవచ్చు, ఈ లోకంలో ఉన్న మనుషులు మప్పు పెట్టవచ్చు, కానీ దేవుణ్ణి మప్పు పెట్టదు. ఎందుకంటే దేవుడు వెల ఇచ్చి నిన్ను నన్ను అన్నాడు. సమస్త అధికారం మన మీద ఆయనకే ఉంది. సాతానికి అధికారం లేదు. అందుకే అయ్యా మీ మీద నాకు అధికారం ఉంది ఆయన, నాకు ఇష్టం వచ్చిన రీతిగా మీరు బ్రతకాలి, కానీ మీరు అపవాదికి ఇష్టమైన రీతిగా ఎందుకు బ్రతుకుతున్నారు అని నువ్వని చెప్పావా? ఆకాశమా నువ్వని చెప్పు. మీరు సృష్టించుకున్నప్పుడు మీరు ఉన్నారు కదా, ఎలా నేను సృష్టించుకున్నాను మీకు తెలుసు కదా, మీరేమి చెప్పండి. నా బిడ్డలు అవే తిరుగుబాటు చేస్తున్నాను అని దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడికి ఇష్టమైన రీతిగా జీవించకుండా మనం ఏం చేసినా దాన్ని దేవుడు అంగీకరించాలి. హల్లెలూయా. తండ్రి అని చేతులు పిలుస్తున్నాం కదా, దేవుడు జవాబు ఇవ్వాలంటే మన చేతులు ఎలా ఉన్నాయి? రక్తంతో ఉన్నాయి. క్రియలు సరిగా లేవు. నేను చూడలేకపోతున్నాను, దాన్ని శుభ్రం చేసుకుని ఉన్నాను. నా వైపు చేతులు ఇప్పుడు వరకు మన జీవితాలు ఎలా ఉన్నాయో ఎక్కడి నుంచైనా మన మనసులో మార్చుకోవాలి. మన జీవితాలను మార్చుకోవాలి. ఇష్టమైన రీతిగా మనం జీవించాలి. అప్పుడు మారు మనసుకు తగినప్పుడు ఫలములను మనం ఏం చేస్తాం చెప్పండి? పొందుకుంటాం. నిజంగా దేవుడి కొరకు మారితే ఆ ఫలాన్ని దేవుడు మనం పొందుకుంటామండి. దేవుడి కొరకు జీవిస్తే నాకేమొస్తుంది? మందిరానికి వెళితే నాకేమొస్తుంది? పాటలు పాడితే నాకేమొస్తుంది? దేవుడు పని చేస్తే నాకేమొస్తుంది అని చాలా మంది ఏదేదో అపోహలో ఉంటున్నారు. నిజంగా మారు మనసు పొంది దేవుడి కొరకు జీవించగలిగితే దాని ఫలాన్ని మనం అనుభవిస్తాం. హల్లెలూయా. చూడండి ఒకసారి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం చదవండి. ఒకసారి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38 వచ్చింది చదవండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38 వచ్చింది చదవండి ఒకసారి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి.
అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారట. హల్లెలూయా. అక్కడ ఆగండి. మనం మారు మనసు పొంది దేవునికి ఇష్టమైన రీతిగా జీవిస్తే ఏం పొందుకుంటాం? పరిశుద్ధాత్మను పొందుకుంటాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మనే వరమును పొందుకుంటాం. మనం పరిశుద్ధాత్మనే వరమును మనం పొందుకుంటే ఈ లోకములో అసలు దేనిని కూడా మనము లెక్క చేయకూడదు. ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమలు వచ్చినా అన్నిటిని కూడా మనం ఏం చేయగలము? చేయించగలము. హల్లెలూయా. 46 వచ్చిన తర్వాత మళ్ళా కిందకు వచ్చి 46 వచ్చిన తర్వాత ఎలా ఉంటారు? మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే ఆ ఫలాన్ని ఏం పొందుకుంటాం అనేది ఇక్కడ మనకు తెలియజేస్తుంది. 46 వచ్చిన చదవండి. 46. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని ఆనందంతో నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకుంటారట. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చెప్పండి. మారు మనసు పొందుకుంటారంట ప్రతి దినమంట వారు ఏక మనస్కులై ప్రతి దినంలో దేవుని సన్నిధిలో ఆనందిస్తారు, దేవుని ఆరాధిస్తారు, ఏక మనసులై ఉంటారంట. అంటే ఏంటి? ఒక కుటుంబంలోనే విన్నపం ప్రయాణం. వారికి ఒక ఆలోచన ఉంటే భర్త ఒక ఆలోచన, వారికి ఒక మనిషి అయితే వినాయకుడు ఉంటలే. దేవుని ఆత్మ ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మను మనం పొందుకుంటామో ఏక మనస్కులై ఉంటారు. హల్లెలూయా. ఉండటమే కాదు, దేవుని సన్నిధిని విడిచిపెట్టాలి. ఈ రోజు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసుకున్న వారికి ఏం లేదు? పరిశుద్ధ ఆత్మతో నింపబడదు. హల్లెలూయా. నువ్వు నిజంగా పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఉంటే అది ఏదా రొట్టె విచ్చుతూ దేవుని స్తుతిస్తూ ప్రజలందరూ వాళ్ళ దయ పొందిన వారై. హల్లెలూయా. ప్రజలందరూ వాళ్ళంట ఏం పొందుకుంటామంట? ఇదో పలానా వ్యక్తి మంచివాడు, పలానా వ్యక్తి మాటలు పరిశుద్ధంగా ఉంటుంది, ఆ వ్యక్తి క్రియలు మంచిగా అని మనుషులందరూ తగినట్ట పొందుకుంటారు. పొందుకోవడమే కాదు, స్తుతించుతూ ఆనందముతో హృదయము ఇష్టపడమైన హృదయముతో ఆహారంలో పుచ్చుకుంటారు. నిజంగా దేవుడు మనకు జీవించడం నిజంగా పరిశుభ్రత మీకున్న కొంచెంలోనే ఎలా తింటాం తెలుసా? తృప్తిగా ఎంత డబ్బు ఉంటే సుఖం, ఎంత ధనం ఉంటే సుఖం. ఒకరికొకరికి ఏక మనసు లేకుండా, ఒక్కొక్కరు అర్థం చేసుకునే మనసు లేకుండా, ఎంత ధనం ఉంటే సుఖం. చాలా మందికి ఆస్తులు ఉంటే పాసులు ఉంటాయి, కానీ వారి మధ్య ఏకాత్మక ఉండదు. అసలు ఒక్కొక్కరికి సంబంధం ఉండదు. మా ఊళ్ళో యాభై వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు కాదు, వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఉదయాన్నే లేస్తారు, కాలం పెడతారు, చేపలు పెట్టుకుంటారు. శుభ్రం కొన్ని చేపలు ఉంటారు, కొన్ని చేపలు ఇంటికి తీసుకెళ్తారు. శుభ్రం వండుకుంటారు, కొన్ని హాయిగా ఉంటారు. ప్రేమగా ఉంటారు. ఒకేసారి ఎందుకు ఉన్నారు వాళ్ళు? వాళ్ళకి ఏమైనా ఆస్పాస్తులు ఉన్నాయా? వాళ్ళకి ఏం ఇవ్వండి. సాయంత్రం మరలా చేపలు ఒప్పుకుంటారు. చేపలు సూక్ష్మంగా అందరూ వాళ్ళు మీకు గంటకు మంచి వండుకొని వెళ్తాను. చికెన్ సోర్స్ మాకు వెళ్ళిపోతారు. 9 గంటలకు 1 గంటకు మధ్యాహ్నం వచ్చి మంచి హ్యాపీగా ఉంటున్నాం. ఏంటి ఇప్పుడు దేవుని మారు మనసు కలిగి దేవుని ఇష్టమైన రీతిగా మనం జీవిస్తూ పరిశుద్ధ ఆత్మను పొందుకుంటే మనము కొంచెంలో కూడా ఎలా ఉంటాం తెలుసా? తృప్తిగా చేస్తాం, ఆనందంతో దేవుణ్ణి ఆరాధిస్తాం. ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధిలో మనము ఆరాధిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. దేనికోసం ప్రయాసపడుతున్నారు చాలా మంది దేవుని సన్నిధిని విడిచిపెట్టి. ఎందుకండి ఏమిస్తారు వారికి? ఏమిస్తుంది? పరలోకం ఇస్తుందా? నరకం ఏదో చేస్తాం. అందుకని దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఎప్పుడు హెచ్చించాలో దేవునికి తెలుసు. దేవుని సన్నిధికి దేవుని పని కొరకు సహాయం చేసినా చేయకపోయినా దేవుడు మరో దిక్కు నుంచి సహాయాన్ని అందిస్తుంది. దేవుడు మనం కోరుకుంటున్నాడు.
అది మన దేవుడి పని చేస్తే మనకు ఆశీర్వాదకరం. దేవుడికి ఇష్టమైన రీతిగా జీవిస్తే మనుషుల దయను కాదు, దేవుడి దయను కూడా మనం ఏం చేస్తాం? మనమందరం దేవుని యొక్క సొత్తు. అందుకేనండి ఇంత వేడిలో కూడా మనం కూర్చొని దేవుడి మాటలు వింటున్నాం, దేవుడిని ఆరాధిస్తున్నాము. మనకి ఏ యోగ్యత లేదు, నీకు నాకు అందరికీ ఏ యోగ్యత లేదు, అయినప్పటికీ దేవుడు మనలను ప్రేమిస్తున్నాం, మనల్ని ఆదరిస్తున్నాం. ఈ కొంచెమైనా కలిగి ఉన్నామంటే దేవుడి యొక్క ఇచ్చాడు కాబట్టి మనం కలిగి ఈ మాత్రం. ఇంకా ఏం లేని కూడా చాలా మంది ప్లాట్ఫామ్ మీద కోరుకునేవారు, మనకంటే మన శేషులు కదా. అందుకని దేవుడు మనం ఏం చేయాలంటే దేవుని సొత్తు. దేవుడు మనల్ని బట్టి దేవుడు గుర్తించే విధంగా మన జీవితాలు దేవుడు ప్రతిపాడుకుంటున్నాడు. కోర్టుకి వెళ్ళిపోయాడు ఆకాశం ఆలకించు, నా బిడ్డలు ఎదురు జరుగుతున్నారు, నా సన్నిధి రాకుండా ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, నాకు ఇష్టమైన రీతిగా బ్రతకట్లేదయ్యా, నేను ఇచ్చినే మళ్ళీ నేను వాడికి సమస్తం ఇస్తే అయ్యే నాకు తీసుకొచ్చి మళ్ళీ అయ్యి నాకేం చేసుకోను. నువ్వు కదా నా సొత్తు, మనం కదా ఆయన సొత్తును. ఈ ధనాలు, ఈ బహుమతులు, ఇవన్నీ తీసుకొచ్చి దేవుడు సంతోషపడతాడా? నీవు కావాలి అని దేవుడు కోరుతున్నాడు. అందుకే మనం దేవుడి సొత్తులు కాబట్టి మనం దేవుడి ఇష్టమైన బ్రతకాలని ఈరోజు మీతో నాతో కలుసుకొని ప్రారంభిస్తున్నాం.